సైబరాబాద్ పరిధిలో అత్యంత ఖరీదైన మండలమైన షేర్లింగంపల్లి ఇప్పుడు అవినీతి కేంద్రంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ పరిధిలోని సుమారు 627 ఎకరాల గురుకుల ట్రస్ట్ భూమిపై సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న ఆదేశాలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని సమాచారం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేసినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు అక్రమంగా కరెంటు కనెక్షన్లు ఇస్తూ కోట్ల రూపాయల లావాదేవీలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయ్యప్ప సొసైటీ పరిధిలో ఒక్కో బిల్డింగ్ కు 100 kV ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ కోసం లక్షల్లో వసూలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతున్నా అధికారులు ప్రజాప్రతినిధులు మౌనం పాటిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. బిల్డింగ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తే అక్రమ నిర్మాణాలు ఆగిపోతాయని స్థానికులు ప్రభుత్వానికి కోరుతున్నారు.